చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఈరోజు తెల్లవారుజాము జరిగినటువంటి ఘోర రోడ్డు ప్రమాదంలో 8 మంది స్పాట్లోనే మరణించడం సంచలనంగా మారింది. భక్తులతో వెళ్తున్నటువంటి ట్రాక్టర్ ట్రాలీని కాంటర్ ట్రక్ వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 8 మంది అక్కడికక్కడే మరణించారు. మరో 43 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో కొంతమంది పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. ఉత్తరప్రదేశ్లోని బులంద్షహర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఈ విషాదకర ఘటన ఆదివారం రాత్రి 2:15 సమయంలో 34వ జాతీయ రహదారిపైన బులంద్షహర్ అలీగఢ్ సరిహద్దుల్లోని ఘటల్ వద్ద వేగంగా దూసుకువచ్చినటువంటి ఓ కంటైనర్ అదుపు తప్పి గోగాజీ భక్తులతో వెళ్తున్నటువంటి ట్రాక్టర్ను ఢీకొట్టింది. ప్రమాదం పైన సమాచారం అందుకున్న పోలీసులు అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. హుటాహుటిన సహాయక చర్యలు చేపట్టారు. అయితే కస్గాంగ్ జిల్లాలోని రఫత్పురా గ్రామం నుంచి రాజస్థాన్లోని జహార్పీర్కు తీర్థయాత్ర కోసం ప్రయాణిస్తున్నటువంటి 61 మంది ట్రాక్టర్లు ఉన్నారు. వెనుక నుంచి వస్తున్న కంటైనర్ ట్రక్ అతి వేగంగా వచ్చి దానిని ఢీకొట్టడంతో ట్రాక్టర్ బోల్తా పడింది. 8 మంది మరణించారు. గాయపడిన వారిలో 3 తప్ప మిగతా వారందరి పరిస్థితి బాగానే ఉంది. ఆ 3 ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉన్నారు. ట్రాక్టర్ను ఈ ఘటనా స్థలి నుంచి తొలగించారు. ప్రమాదానికి కారణమైనటువంటి ట్రక్ పోలీసుల అదుపులో ఉంది అని కూడా బులంద్షహర్ ఎస్ఎస్పీ దినేష్ కుమార్ సింగ్ వెల్లడించారు. ఇక ఈ ప్రమాదం ఘటనలో 10 మంది ప్రయాణికులు స్వల్ప గాయంతో బయటపడ్డారని పోలీసులు వివరాలను వెల్లడించడం జరిగింది. ఇక బాధితుల చికిత్స తీసుకుంటున్నారు. మరికొంతమంది ఆ యొక్క చికిత్స తీసుకుంటున్నటువంటి బాధితుల వివరాలను కూడా పోలీసులు సేకరిస్తున్నారు. వారు ఏ సమయానికి బయలుదేరారు ఇతరత్ర వివరాలన్నీ కూడా సేకరిస్తున్నటువంటి సందర్భం అయితే నెలకొంది. ఏదేమైనా కూడా ఈరోజు ఉదయం నెలకొన్నటువంటి ఈ భారీ ప్రమాదంతో ఒక్కసారిగా ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. వారికి ప్రమాదానికి సంబంధించి పూర్తిగా దర్యాప్తు చేస్తున్నారు. దీనిపైన ఆరా కూడా తీస్తున్నారు అధికారులు. 2 రాష్ట్రాల అధికారులు కూడా ఈ యొక్క అంశం పైన తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. బాధితుల మెరుగైన చికిత్స కోసం ఆసుపత్రులకు వెళ్ళినటువంటి బాధితుల చికిత్స కోసం అవసరమైనటువంటి సహాయం చేస్తామంటున్నారు. 10 మందిని అలీగఢ్ మెడికల్ కాలేజీకి, 10 మందిని బులంద్షహర్ జిల్లా ఆసుపత్రికి, 23 మందిని కూర్గాలోని కైలాష్ హాస్పిటల్లో చేర్పించినట్టుగా వెల్లడించారు. మరణించిన వారిని ట్రాక్టర్ డ్రైవర్ ఇయు బాబుగా, రాంబేటి, చాందిని, ఘనీరామ్, మోక్షి, శివాంశ్, యోగేష్, వినోద్గా గుర్తించినట్టుగా పోలీసులు తెలిపారు. ఇక ప్రమాదంలో గాయపడిన 43 మందిలో 12 మంది పిల్లలు కూడా ఉన్నారని వెల్లడించారు. ఘటనకు కారణమైనటువంటి ట్రక్కుకు రిజిస్ట్రేషన్ హర్యానాలో జరిగిందని తెలిపారు. అయితే ఘటనా స్థలికి వెళ్లి జిల్లా మెజిస్ట్రేట్ శృతి, ఎస్ఎస్పీ సింగ్ సహా ఇతర సీనియర్ అధికారులు పరిశీలించారు. వర్షం పడుతున్నా బాధ్యతలు నిర్వర్తించారు. ఆ తర్వాత ఆసుపత్రులకు వెళ్లి గాయపడిన రోగులను పరామర్శించారు. కాసేపు వారితో మాట్లాడారు. सवा 2 बजे के आसपास अलीगढ़ के बॉर्डर पर NH-34 पर एक दुखद घटना घटित हुई है। एक ट्रैक्टर में करीब 60-61 लोग कासगंज जनपद के सोरो थाना क्षेत्र के रफातपुर गांव से सवार होकर के जहारपीर राजस्थान को जा रहे थे। पीछे से एक तेजी से आ रहे कैंटर ने उस पर चोट पहुंची, जिससे ट्रैक्टर पलट गया और उसमें काफ़ी संख्या में लोग घायल हो गए। पुलिस को सूचना मिलती तत्काल पुलिस जाकर के सबको हॉस्पिटल में लाई। आसपास के CSC में और कैलाश हॉस्पिटल में एडमिट किया गया, जहां पे 8 लोगों की मृत्यु हो गई है। 43 लोग अभी चिकित्सारत, जिसमें से 3 लोगों को छोड़कर और की स्थिति ठीक बताई जा रही है। 3 लोग वेंटिलेटर पर हैं। 10 लोगों को भेजा गया है अलीगढ़ मेडिकल कॉलेज में, 10 डिस्ट्रिक्ट हॉस्पिटल में हैं और शेष 23 लोगों का इलाज कैलाश हॉस्पिटल में चल रहा है। मौके से जो ट्रैक्टर है उसे हटा लिया गया है। ट्रक जिससे एक्सीडेंट हुआ है वो पुलिस कस्टडी में है। पूरी जानकारी करके आवश्यक वैधानिक कार्रवाई की जा रही है। प्राथमिकता जो है जो घायल लोग हैं उनकी चिकित्सा पर है
इसलिए सभी लोगों को तत्काल एम्बुलेंस मंगा करके बेहतर उपचार के लिए हायर सेंटर भेजा जा रहा है। సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి. డ్రగ్స్ గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు. డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే 180059996969 టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి. డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం, భవిష్యత్తును కాపాడదాం.